హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్. మై సెల్ఫ్ అమూల్య. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ నో ఎస్క్యూఎల్. విన్నారా నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు? మనకి ఎలాగైతే ఎస్క్యూఎల్ అని ఉందో అలాగే నో ఎస్క్యూఎల్ అని కూడా ఒక టాపిక్ ఉంది. అంటే ఎస్క్యూఎల్ అనేది రిలేషనల్ డేటాబేసెస్ ఇలా ఉండిద్ది. వెరస్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్ లో ఈ నో ఎస్క్యూఎల్ అనేది ఒక పార్ట్. సో ఈ నో ఎస్క్యూఎల్ కి చాలా డేటాబేస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే లైక్ మనకి రిలేషనల్ డేటాబేసెస్ లో ఎలాగైతే సీక్వెల్, మై సీక్వెల్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్, సో ఇలా మల్టిపుల్ ఉంటాయో అలాగే నో ఎస్క్యూఎల్ లో ఒక ఎగ్జాంపుల్ వచ్చేసరికి కెసాండ్రా. అసలు నో ఎస్క్యూఎల్ అంటే ఏంటి, అది ఎందుకు వాడాలి అనేది ఏమైనా ఐడియా ఉందా మీకు? అసలు ఈ నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్ అంటే డేటా అనేది హ్యూజ్ ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ గా డేటాని స్టోర్ చేయడం కోసం ఈ నోఎస్క్యూఎల్ అనేది హెల్ప్ అయింది. నేను ఇంకా ఈ నోఎస్క్యూఎల్ లో కెసాండ్రా అన్నాను కాబట్టి కెసాండ్రా స్పెసిఫిక్ ఇంకా ఎక్కువగా చెప్తాను వినండి. సో కెసాండ్రా అనేది డిస్ట్రిబ్యూటెడ్, డీసెంట్రలైజ్డ్ అండ్ హైలీ అవైలబుల్. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందామా దీనికి? సో అవైలబుల్, ఓకే. సరే, ఫస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ అని ఎందుకన్నా నేను? ఎస్క్యూఎల్ కి నో ఎస్క్యూఎల్ కి రిలేషనల్ కి నాన్ రిలేషన్ కి ఉన్న వన్ ఆఫ్ ది డిఫరెన్సెస్ లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటంటే హారిజంటల్ స్కేలింగ్ ఉండిద్ది. మీకు హారిజంటల్ స్కేలింగ్, వర్టికల్ స్కేలింగ్ ఐడియా ఉందా? సో హారిజంటల్ స్కేలింగ్ అంటే సేమ్ క్వాంటిటీ నెంబర్ ఆఫ్ ఉండడం. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక సర్వర్ ఆఫ్ 2 GB ర్యామ్ ఉందనుకోండి, అదే 2 GB ఆఫ్ ర్యామ్ తో ఇంకొక, అంటే ఇప్పుడు నాకు మల్టిపుల్ రిక్వెస్ట్లు వచ్చేస్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్దామంటే నాకు ఒక అప్లికేషన్ ఉంది. నార్మల్ డేస్ లో రిక్వెస్ట్ లో ఒక 10 వస్తున్నాయి అనుకోండి. ఏదైనా నేను సడన్ గా సేల్ పెడితే నాకు ఒక 10 or 20 రిక్వెస్ట్, నార్మల్ డేస్ లో ఒక 10 రిక్వెస్ట్లు వస్తుంటే సేల్ పెట్టినప్పుడు నాకు ఒక 100 or 200 రిక్వెస్ట్ లో వస్తున్నాయి అనుకోండి. అప్పుడు ఒకటే సర్వర్ ఉంటే నాకు అన్నిటికీ అన్ని రిక్వెస్ట్ ఒకే సర్వర్ మీదకి వస్తే స్లో అయిపోయింది, ఆర్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ స్లో అయిపోయింది కదా. సో అదే నాకు ఒక మల్టిపుల్ సర్వర్స్ ఉంటే రిక్వెస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి మనం పంపించవచ్చు. నాకు సేమ్ సేమ్ స్టోరేజే ఉంది. నా దగ్గర 3 సర్వర్లు ఉన్నాయి. సో వచ్చిన 100 రిక్వెస్ట్లలో ఒక 25 ఒకదానికి, 25 ఒకదానికి, 50 ఒకదానికి. ఇది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయితే కాదు, బట్ కంపేర్ టు ఒకే దానికి 100 రిక్వెస్ట్ వెళ్ళడం కన్నా ఇలా మల్టిపుల్ సర్వర్స్ కి రిక్వెస్ట్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయ్యి వెళ్తే ఇంకా పర్ఫార్మెన్స్ అనేది ఫాస్టర్ గా ఉండిద్ది కదా. సో దాన్ని హారిజంటల్ స్కేలింగ్ అంటాము. సో నో ఎస్క్యూఎల్ లో ఇది డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్తున్నాం కాబట్టి సో దీనికి ఉండేది హారిజంటల్ స్కేలింగ్. అండ్ దెన్ డీసెంట్రలైజ్డ్ అన్నాను. డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటి అంటే మనకి మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ ఉండదు ఇక్కడ. ఆల్ నోట్స్ ఆర్ ఐడెంటికల్. అంటే డీసెంట్రలైజ్ డిస్ట్రిబ్యూటెడ్ అన్నప్పుడు డేటా అంతా అన్నిట్లోనూ ఉండిద్ది. దానివల్ల ఎట్ ఏ టైంలో ఒకటి ఫెయిల్ అయినా కూడా మిగిలిన వాటి అన్నిటిలో డేటా ఉండిద్ది, రెప్లికేషన్ ఉండిద్ది. కాబట్టి పాయింట్ ఆఫ్ ఫెయిలియర్ అనేది చాలా తక్కువ. అన్ని సర్వర్స్ ఫెయిల్ అయిపోతే తప్పితే డేటా అనేది కంటిన్యూస్ గా అవైలబుల్ ఉండిద్ది. చెప్పాను చూడండి, హైలీ అవైలబుల్ అని. సో దేనికి అది డిపెండెంట్ కాదు కదా, ఏ సర్వర్ కా సర్వర్ డిపెండెంట్ కాదు. అన్ని సర్వర్స్ ఆర్ ఐడెంటికల్. సో దాట్ నా డేటా అనేది ఒక దాంట్లో ఇంకొక, అన్నిట్లో సేమ్ డేటా ఉండదు కానీ అట్లీస్ట్ ఈ ఫస్ట్ లో ఉన్న డేటా ఇంకొక, నా దగ్గర 3 సర్వర్ ఉంటే మేబీ థర్డ్ సర్వర్ లో ఉండిద్ది, సెకండ్ సర్వర్ లో కొంచెం, థర్డ్ సర్వర్ లో కొంచెం అలా ఉండిద్ది. సో దట్ డేటా కూడా డిస్ట్రిబ్యూటెడ్ ఉండడం వల్ల అది ఫెయిల్ అయినా కూడా నాకు కస్టమర్స్ కి ఏది ప్రాబ్లం రాదు. హైలీ అవైలబుల్ గా ఉండిద్ది డేటా అనేది. సో మెయిన్ గా నేను చెప్పినట్టు కెసాండ్రా ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటెడ్,
డీసెంట్రలైజ్డ్ అండ్ హైలీ అవైలబుల్. సో ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అని చెప్పుకుందామంటే దీని యొక్క యూజ్ కేసెస్ ఏంటి అనుకుంటే, హ్యూజ్ బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ డేటా తీసుకుందాం. అన్ని బ్యాంక్స్ అని కాదు, బట్ ఇప్పుడు మనకి బ్యాంకింగ్ లో డేటా అనేది చాలా హ్యూజ్ ఉండిద్ది. ఒక్కొక్క రోజు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు యూపీఐ చూస్తాం, ఇవాళ ఉదయం మొదలు పెడితే ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం లోపు నేను ఒక 10 ట్రాన్సాక్షన్ చేస్తున్నాను. మనకు ₹1 ట్రాన్సాక్షన్, ₹10 ట్రాన్సాక్షన్. సో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అక్కడ నోట్ అవుతాయి. సో అలా అంత హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు అంతా ఒకే దాని మీద ఉంటే సర్వర్ మీద లోడ్ ఎక్కువైపోద్ది. ఆర్ ఏదైనా ఫెయిల్ అయినా కూడా డేటా అనేది కష్టం కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఒకటి. అలా అని మరి ఇదే ఉంది కదా, అన్ని బ్యాంక్స్ ఇదే వాడొచ్చు కదా, లేకపోతే అన్ని ఇండస్ట్రీస్ లో ఇదే వాడొచ్చు కదా అంటే దీనికి ఉండే ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. మనం ప్రస్తుతానికి జస్ట్ దీనికి ఉన్న ప్రోస్ ఒక్కటే చెప్తున్నాము, కాన్స్ కూడా మాట్లాడుకుందాము. సో ఇలా డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఉన్న ఫాస్టర్ రైట్స్ కానీ ఇదంతా దీంట్లో ఉన్న ఒక బెనిఫిట్. అలాగే కాన్స్ ఏంటి అంటారా? మీకు గుర్తుందా నేను చెప్పినప్పుడు సీక్వెల్ లో మనకి జాయిన్స్ ఉంటాయి, వేర్ క్లాజెస్ ఇలా ఉంటాయి కదా. వేరే అలా ఇక్కడ నో ఎస్క్యూఎల్ లో వచ్చేసరికి జాయిన్స్ అనేవి ఉండవు. సో చెప్పాం కదా రిలేషనల్ ఉండదు అని. మనకి నార్మల్ ఎస్క్యూఎల్ లో వచ్చేసరికి ఒక టేబుల్ లో ప్రైమరీకి ఫారెన్ కి ఇలా ఉంటాయి, 2 టేబుల్స్ కి రిలేషన్స్ ఉంటాయి, జాయిన్స్ చేస్తాం. బట్ ఇక్కడ డేటా ఇక్కడ ప్రైమరీ కీ అని కానీ ఫారెన్ కీ కానీ డిపెండెంట్ ఇలా ఏమీ ఉండవు. సో దట్ మనం టేబుల్స్ అనేవి జాయిన్ చెయ్యలేము. సో ఇది ఒక బ్యాక్లాగ్. అండ్ దెన్ జాయిన్స్ ఉండవు, వేర్ క్లాసెస్ యూజ్ చేయలేము. వేర్ క్లాసెస్ యూజ్ చేయలేమంటే కంప్లీట్ గా యూజ్ చేయలేము, ఎలాగైతే ఎస్క్యూఎల్ లో యూజ్ చేసినట్టు వేర్ క్లాసెస్ అనేది సరిగా యూజ్ చెయ్యలేము. వేర్ క్లాస్ యూజ్ చేయడానికి సర్టన్ కండిషన్స్ ఉంటాయి. మీకు ఐడియా ఉంటే మనం ప్రైమరీ కీ అంటాం కదా మన ఎస్క్యూఎల్ లో. సో అలాగే నో ఎస్క్యూఎల్ లో కూడా ప్రైమరీ కీ అని ఉండిద్ది. సో ఆ ప్రైమరీ కీలో ఉన్న ఆ కాలమ్స్ మీద మాత్రమే మనం వేర్ క్లాజ్ యూజ్ చేయగలం. ఇది మనం ఇంకా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు చెప్తాను. సో ఇవి కెసాండ్రా యొక్క ఫ్యూచర్స్, ప్రోస్ అండ్ కాన్స్. సో ఇక్కడ డేటా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ డేటాబేస్ లో ఒక్కొక్క లాగా సేవ్ అవుతుంది అని చెప్తున్నా కదా. సో అదే నో ఎస్క్యూఎల్ లో చూసుకుంటే మనకి డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్ లో లాగానే చూపించిద్ది. అంటే లైక్ చూపించిద్ది అంటే మనం చూడడానికి డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్ ఒక టేబుల్లో లాగానే కనిపించిద్ది, కానీ అది ఇంటర్నల్ గా స్టోర్ అయ్యే విధానం వేరుగా ఉండిద్ది. అంటే డేటా అనేది ఏ విధంగా స్టోర్ అవుతుంది అనేది. సో నేను ఇక్కడ చెప్పాను కదా ప్రైమరీకి ఉండిద్ది అని చెప్పి. సో ఆ ప్రైమరీకి ఏమవుతుందంటే ఇక్కడ కెసాండ్రాలో ప్రైమరీకి 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. వన్ వాస్ పార్టీషన్ కి అండ్ అనదర్ వాస్ partition key and another one was clustering key. సో చెప్పాను కదా మనకి చూడడానికి డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్ లాగే ఉండేది, బట్ ఇంటర్నల్ గా ఎస్క్యూఎల్ లో లాగా స్టోర్ అవ్వదు. ఇట్ స్టోర్స్ డేటా ఇన్ డిఫరెంట్ ఫార్మాట్. సో ఇక్కడ పార్టీషన్ కి ఏమైందంటే మీకు ఐడియా ఉంటే మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా టేబుల్ నేను ఇక్కడ క్రియేట్ చేశానా? ఓకే, జస్ట్ అ సెకండ్. ఓకే, నాకు ఇక్కడ టేబుల్ ఏది క్రియేట్ అయ్యి లేదు ఇన్బిల్ట్. నేను మీకు చూపిస్తాను, ఆగండి. MySQL, ఇది MySQL అండి. దిస్ ఈస్ డిఫరెంట్ టు NoSQL. సో ఇక్కడ మీరు చూస్తే
నా టేబుల్ క్రియేషన్ లో నాకున్న టేబుల్స్ లో నేను ఇక్కడ ప్రైమరీ కీ అని ఎక్కడ ఇచ్చానో తెలుసా? మనం ఆల్టర్ చేసినప్పుడు కొన్ని కాలమ్స్ కి కొన్నిటికి ప్రైమరీ కీ అని ఇచ్చుంటాం. సో సేమ్ ఫార్మాట్ అయితే సేమ్ ఉండేది, కాకపోతే నేమింగ్ అనేది డిఫరెంట్ ఉండేది. ఇక్కడ మనం ఎస్క్యూఎల్ లో క్రియేట్ డేటాబేస్ అన్నాం కదా, అదే కెసాండ్రాలో వచ్చేసరికి డేటాబేస్ ని ద వే వి కాల్ ఇట్ యాజ్ కీ స్పేస్. సో డేటాబేస్ in SQL equals to key space in Cassandra. టేబుల్స్ అనే అంతే అంటాము. సో సేమ్ క్రియేట్ చేసే ఫార్మాట్ కూడా సేమ్ ఉండేది, బట్ డేటా టైప్ వచ్చేసరికి డిఫరెంట్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం varchar int ఇలా ఇస్తున్నాం కదా, వెరస్ కెసాండ్రాలో వచ్చేసరికి ఇంట్ ఉండేది బట్ టెక్స్ట్ అని కానీ స్ట్రింగ్ అన్నిటిని కలిపి టెక్స్ట్ అని, సో ఇలా డిఫరెంట్ ఫార్మాట్ డేటా టైప్ వర్డింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో మనం ప్రైమరీకి క్రియేట్ చేస్తాం కదా, సో అలాగే ఇక్కడ కూడా ప్రైమరీకి ఉండిద్ది. బట్ నేను చెప్తున్నట్టు ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ పార్టీషన్ కి అండ్ క్లస్టరింగ్ కి. సో డేటా ఎలా స్టోర్ అయ్యిద్ది అని చెప్తున్నాను కదా, మనం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఈ ప్రైమరీకి మనం SQL లో టేబుల్ క్రియేట్ చేసిన వెంటనే మనం ప్రైమరీకి అలాట్ చేయక్కర్లేదు, తర్వాత అయినా ఆల్టర్ చేసుకోవచ్చు. బట్ వెరాస్ NoSQL లో కెసాండ్రాలో మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే ప్రైమరీకి కూడా మనం క్రియేట్ చేయాలి. ఎందుకు అంటే ఈ ప్రైమరీ కీ బేస్డ్ గానే డేటా అనేది స్టోర్ అయ్యిద్ది. ఇక్కడ పార్టీషన్ కీలో నేను ఒక కాలం ఇస్తాను కదా, ఇట్ కెన్ బి యూనిక్ కాలం ఆర్ కాంపోజిట్ పార్టీషన్ కీ కూడా ఉండొచ్చు. మనం జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ ఓన్లీ వన్ కాలం చెప్పుకుందాం. సో ఒక వన్ కాలం తో నేను టేబుల్ క్రియేట్ చేసినప్పుడు, ఐ మీన్ లైక్ పార్టీషన్ కి ఓన్లీ వన్ కాలం తో నేను టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏమైంది అంటే, ఆ మనం రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తాం కదా, డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ కాలం, ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, ఇక్కడ నేను ఎంప్లాయీ ఐడి అనేది నేను ప్రైమరీ కీగా తీసుకున్నాను అనుకోండి. సో నేను ప్రతిసారి ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ ఎంప్లాయీ ఐడి వాల్యూ ఉండిద్ది కదా, సో ఇప్పుడు నేను వన్ అనే ఒక వాల్యూ ఇచ్చాను అనుకోండి, దానికి అది హ్యాష్ ఫంక్షన్ అని ఒకటి యూజ్ చేసి ఆ వాల్యూని హ్యాష్ చేసిద్ది. అలా హ్యాష్ చేసి నోట్ సర్వర్స్ కి డేటా అనేది పంపించిద్ది. నేను డిస్ట్రిబ్యూటర్ అన్నాను కదా, సో ఇక్కడ నోడ్ 1 ఉండిద్ది, నోడ్ 2 ఉండిద్ది, నోడ్ 3 ఉండిద్ది. సో 3 నోడ్స్ ఉన్నాయి. నా డేటా దేంట్లోకి వెళ్ళాలి? అండ్ ఆల్సో నేను రెప్లికేషన్ అని చెప్పాను కదా, సో డేటా అనేది రెప్లికేట్ అయ్యిద్ది. ఇది ఇంకా డీటెయిల్డ్ గా అర్థం అవ్వాలి అంటే నేను ఒక కీ స్పేస్ క్రియేట్ చేసేటప్పుడు దాని యొక్క ఫార్మాట్ ఎలా ఉండిద్ది, టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఫార్మాట్ ఎలా ఉండిద్ది అనేది చెప్పేటప్పుడు ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తాను. ఇప్పుడు జస్ట్ ఒక ఐడియా, చిన్న బేసిక్ ఐడియా ఇస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఫస్ట్ కాలం వాల్యూ 1 అనుకోండి. సో ఒక హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ 1 అనే వాల్యూని అది హ్యాష్ చేసిద్ది. అలా హ్యాష్ చేసినాక ఆ వాల్యూని ప్రతి నోట్ కి ఒక రేంజ్ ఇచ్చిద్ది. అంటే ఇప్పుడు ఆ హ్యాష్ వాల్యూ ఉంటాయి కదా, ఇప్పుడు నాకు హ్యాష్ వాల్యూనే 1 to 100 అనుకోండి, 1 నుంచి 100 వరకు ఉన్న వాల్యూస్ అంటే హ్యాష్ రేంజ్. ఇప్పుడు నాకు హ్యాష్ అయినాక వాల్యూ 1 to 100 ఇలా ఉండవు, దాని ఓన్ హ్యాషింగ్ వాల్యూస్ ఉంటాయి. అర్థం అవడం కోసం ఇప్పుడు 1 to 100 అనుకుంటే ఇక్కడ 1 to 100, ఇక్కడ 100 to 200, తర్వాత 200 to 300 అనుకుందాం. సో ఇప్పుడు నేను ఈ 1 నెంబర్ కి ఆ హ్యాష్ ఫంక్షన్ ద్వారా ఆ వాల్యూ అనేది హ్యాష్ అయ్యింది. ఏ నోట్ కి వెళ్ళాలి అంటే దీని ప్రకారం ఫస్ట్ నోట్ కి అని వెళ్ళిద్ది. అండ్ ఆల్సో ఇక్కడ రెప్లికేషన్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, అలా రెప్లికేషన్స్ అయ్యి అది సెకండ్ నోడ్ కి వెళ్ళాలా, థర్డ్ నోడ్ కి వెళ్ళాలా అనేది అది ఇంటర్నల్ గా డిసైడ్ అయ్యి అది ఇంటర్నల్ గా హ్యాష్ ఫంక్షన్స్ వీటన్నిటిని పట్టి డేటా అనేది ఆ రెస్పెక్టివ్ నోట్స్ కి వెళ్ళి స్టోర్ అయ్యిద్ది. అండ్ క్లస్టరింగ్ కి అనేది చెప్పుకున్నాం కదా, ఇది జస్ట్ మన ఆర్డర్ బై లాగా ఉండిద్ది. అంటే మనకి ఒక ఓకే, నేను డేటా అనేది బేస్డ్ అపాన్ పార్టీషన్ కి ప్రకారం నోట్స్ లోకి వెళ్ళిద్ది అనగా మనకి డేటా చూపించేటప్పుడు ఒక ఆర్డర్ లో చూపించడం కోసం, అంటే పార్టీషన్ కి
ఫస్ట్ చూపించి తర్వాత ఈ పర్టికులర్ కాలం ఏదైనా ఒక కాలం ఇస్తాం. ఇక్కడ కాలం నెంబర్ 2 ఇచ్చాము. ఇది ఆర్డర్ బై డిసెండింగో అసెండింగో ఇచ్చామనుకోండి, మనకి డేటా విజువలైజింగ్ కి అలా ఆ కాలం ని బట్టి, ఆ కాలం యొక్క వాల్యూ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ బై ఇచ్చుంటాం కానీ దాన్ని బట్టి మనకి డేటా అనేది కనిపించింది. సో ఇంటర్నల్లీ అది స్టోర్ అయ్యే విధానం ఇలా ఉండిద్ది. ఒక పార్టీషన్ కి ఒక హ్యాష్ జనరేట్ చేసి అలా ఇంటర్నల్ గా నోట్స్ లోకి డేటా డిస్ట్రిబ్యూటెడ్ గా పంపించి ఇలా ఇంటర్నల్ గా స్టోర్ అయ్యేది. బట్ జస్ట్ మనకి బయటికి చూడడానికి డేటా అనేది రో అండ్ కాలమ్స్ విధంగానే స్టోర్ అయ్యి ఉండిద్ది. అండ్ దీంట్లో కీ స్పేసెస్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇవన్నీ మాట్లాడుకుందాము నెక్స్ట్ వీడియోస్ లో. సో యా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ జస్ట్ కామెంట్ డౌన్ బిలో. నాకు తెలిసినంత వరకు నేను మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.